Good morning, students. In last class we see the speed of a traveling wave. Speed v is equal to n lambda. Here v represents speed of the traveling wave, n represents the frequency of the wave, and lambda is equal to wavelength of the wave. In this formula, one example problem. A hospital uses an ultrasonic scanner to locate tumors in a tissue. What is the wavelength of sound in the tissue, in which the speed of sound is 1.7 kilometers per second? The operating frequency of the scanner is 4.2 megahertz. In this problem, first here given the speed of the sound wave. Speed of the sound wave is represented with v. V is equal to 1.7 kilometers per second. This is converted to the in meters. మనం ఇచ్చిన స్పీడ్ని మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1.7 ఇంటూ 10⁻³ మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ n ఆర్ న్యూ. ఇట్ ఈస్ కాల్డ్ న్యూ. న్యూ ఈజ్ ఈక్వల్ టు 4.2 మెగాహెర్ట్జ్. దట్ ఈజ్ ఈక్వల్ టు మెగాహెర్ట్జ్ అని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం? మెగా అంటే 10⁻6 హెర్ట్జ్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది వేవ్ n ఈజ్ ఈక్వల్ టు 4.2 ఇంటూ 10⁻6 హెర్ట్జ్. Here in this problem, what is the wavelength of this sound asked? So wavelength, we know the formula for relation between frequency and wavelength. V is equal to velocity or speed is equal to n lambda. Lambda is equal to v by n. By substituting the values of the v and frequency, we get the answer. Wavelength lambda is equal to 0.405 into 10⁻³ meters. 10⁻³ అంటే 1 millimeter. So this wavelength lambda is also written in millimeters. Lambda is equal to 0.405 millimeters. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో చూడండి, మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, నెక్స్ట్ వన్ స్పీడ్ ఇచ్చారు. రెండు ఇచ్చినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వేవ్ లెంత్ ల్యాండా అడిగారు. ఇలాంటి ప్రాబ్లం 2 మార్క్స్లో అడుగుతారు, కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్పీడ్ ఆఫ్ ది వేవ్ వేరు, స్పీడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్లో స్పీడ్ ఆఫ్ ది వేవ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్పీడ్ ఆఫ్, వీ నో దట్ the speed of mechanical wave is determined. Speed of the mechanical wave ఎలా డిటర్మైన్ చేయొచ్చు? in 2 factors. One is restoring force, second one is inertial property. restoring force ఎక్కడ విన్నాం మనం? ఆసిలేషన్స్లో. మనం ఒక స్ప్రింగ్ని వేలాడి తీసేసి ఏదన్నా మాస్ అటాచ్ చేసినప్పుడు, ఆసిలేషన్స్ చేసినప్పుడు విన్నారు. అక్కడ ఏమవుతుందమ్మా? మాస్ని రిమూవ్ చేసేస్తే ఆ స్ప్రింగ్ అనేది ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. అంటే మనం స్ప్రింగ్ ఏదైనా సస్పెండ్ చేసినప్పుడు ఈ రీస్టోరింగ్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలా ఒరిజినల్ పొజిషన్కి వెళ్తే దట్ ఆపోజిట్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ రీస్టోరింగ్ ఫోర్స్ అంటాం. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ స్ట్రింగుల్లో మాత్రమే మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ వేవ్స్ అండ్ స్ట్రింగ్లో మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి? డిస్టర్బెన్స్ వల్ల వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వేవ్స్ ఎలా ఉండాలి, ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి? ఇక్కడ రీస్టోరింగ్ ఫోర్స్ ప్రొవైడ్ ది టెన్షన్. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? టెన్షన్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? క్యాపిటల్ T. నెక్స్ట్ వన్ ఈజ్ ఇనర్షియల్ ప్రాపర్టీ. ఇనర్షియల్ అంటే ఏంటంది? మనకి డెఫినేషన్ ఉంది కదా ఫస్ట్ ఇయర్లో. ఇనర్షియా, అందులో అది మెజర్ ఏంటమ్మా? మాస్తో మెజర్ చేస్తాము. ఇక్కడ మనము తీసుకున్న స్ట్రింగ్లో ఇనర్షియల్ ప్రాపర్టీ లీనియర్ మాస్ డెన్సిటీ ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఏ లెటర్తో? మ్యూ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ లెంత్. మనం ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 2 ఫ్యాక్టర్స్ని బట్టి డిటర్మైన్ చేయొచ్చు. ఏవేంటవి 2 ఫ్యాక్టర్స్? ఫస్ట్ వన్ ఈజ్ టెన్షన్, సెకండ్ వన్ ఈజ్ లీనియర్ మాస్ డెన్సిటీ. Here the speed of the wave is directly proportional to tension and inversely proportional to the linear mass density mu. So ఈ ఫార్ములా మనం ఎలా డిరైవ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న ఫార్ములా కరెక్టా లేదా అనేది డైమెన్షనల్ ఫార్ములా బేస్ చేసుకొని చేద్దాం. టెన్షన్కి డైమెన్షన్ ఫార్ములా, టెన్షన్ అంటే నథింగ్ బట్ ఫోర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్ ఈజ్ ml T⁻⁻².
and the dimension formula for linear density is mu is equal to mass per length. Mass dimension formula capital M, length dimension formula capital L. So the dimensional formula for linear density mu is equal to ml power minus 1. Next t, therefore t by mu dimension రాస్తే ఏమవుతుంది, l square t power minus 2, నథింగ్ బట్ v square dimension. అంటే v అంటే ఏంటది ఇక్కడ స్పీడ్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, v is equal to l t power minus 1. సో the velocity formula v is equal to some constant c into square root of t by mu. If c is equal to 1, then the speed of the transverse wave in stretched string v is equal to square root of t by mu. This is the formula for speed of the wave in stretched string. The speed of the wave in stretched string. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి లాంగ్ ఆన్సర్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంత నోట్స్ మొత్తం రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో స్పీడ్ ఆఫ్ ది వేవ్, ఈ స్ట్రెచర్ స్ట్రింగ్లో స్పీడ్ ఆఫ్ ది వేవ్ యొక్క వెలాసిటీ ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.